నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వేడుకకి, ఒక బెదిరింపుకి మధ్య తేడా ఏంటి? ఇటీవల జరిగిన ఒక ఘటన ఆ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను పూర్తిగా చెరిపేసింది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఒక నాయకుడి పుట్టినరోజు రాష్ట్రానికి పండగలా ఉండాలా, లేక రక్తపాతం, అరాచకానికి ఒక బ్రాండ్గా మారిపోవాలా? వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు లేవనెత్తిన ప్రశ్న ఇదే. దీనితోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు జరిగింది పుట్టినరోజు వేడుక లేక బీభత్సమా? అంటే ఈ సెలబ్రేషన్స్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? మామూలు రాజకీయ సంబరాలకి వీటికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు చూస్తే రక్తదానం, అన్నదానం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇవి మామూలే. కాని మరోవైపు పొట్టేళ్ల తలలు నరకడం, పోస్టర్లకు రక్తంతో అభిషేకం చెయ్యడం, బహిరంగంగా బెదిరించడం, ఈ వైరుధ్యమే అసలు చర్చకు కారణం. ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది కదా, ఇది కేవలం హద్దులు దాటిన అభిమానమా, లేక పక్కా ప్లాన్తో జనాల్ని భయపెట్టే ఒక రాజకీయ వ్యూహమా? ఇక రెండో భాగానికి వస్తే నాయకుడి మౌనం. మరి ఇంత జరుగుతుంటే, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుంటే నాయకత్వం ఎలా స్పందించింది? అసలు స్పందించకపోవడం వెనక అర్థమేంటి? జరిగినవి కూడా చిన్న విషయాలు కావు. ఒక గర్భిణీ స్త్రీని కాలితో తన్నారని, ఆస్పత్రుల్లో గందరగోళం సృష్టించారని, పార్టీ ఆఫీసుల్లో బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలొచ్చాయి. అయినా సరే పార్టీ అధిష్టానం నుంచి బహిరంగంగా ఒక్క ఖండన కూడా రాలేదు. సో, ఈ మౌనం వెనుకున్న తర్కమేంటి? చూడండి, అఘాయిత్యాలు జరుగుతాయి, నాయకుడు మౌనంగా ఉంటాడు. అప్పుడు కేడర్కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుంది. ఏంటా మెసేజ్? మనం ఇంకా ఏమైనా చెయ్యొచ్చు, మనల్ని అడిగేవాళ్లే లేరు అని. అంటే ఆ మౌనమే ఒక రకమైన ఆమోదంలా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుంది. ఇక మూడో భాగం, గన్నవరం బెదిరింపు. ఈ ప్రధాన ఘటనలన్నీ జరిగాయి కదా, ఆ తర్వాత 2 రోజులకు గన్నవరంలో పరిస్థితి ఇంకో లెవెల్కి వెళ్ళింది. అక్కడ సరిగ్గా ఏం జరిగిందో చూద్దాం. 2 రోజుల తర్వాత గన్నవరంలో ఉన్నట్టుండి ఫ్లెక్సీలు వెలిసాయి. దానిమీద హెచ్చరిక ఏంటంటే, రప్పరప్ప నరుకుతాం. ఇంతేగాదు, ఆ పోస్టర్లలో జగన్ ఫోటోతో పాటు స్థానిక నాయకుడు వల్లభనేని వంశీ ఫోటో కూడా ఉంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఒక వాతావరణం కాస్త ఇప్పుడు డైరెక్ట్ థ్రెట్గా మారిపోయింది. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న మొదలవుతుంది. స్థానిక నాయకుడు వంశీ కదా, మరి ఆయనకు తెలియకుండానే ఈ పోస్టర్లు వెలిసాయా? ఈ బెదిరింపు చర్యలో ఆయన పాత్ర ఉందా లేదా? 4వ భాగం, ఒక రాజకీయ నమూనా. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం వల్లభనేని వంశీ రాజకీయ గతాన్ని ఒకసారి చూడాలి. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట వ్యక్తిగత దూషణలు, ఆ తర్వాత అది కుటుంబాలపై దాడుల వరకు వెళ్ళింది. చివరికి జైలు శిక్ష, నెలల తరబడి నిర్బంధమనుభవించారు. ఈ అనుభవాల తర్వాత ఆయన లుక్లో, యాటిట్యూడ్లో కూడా పూర్తి మార్పొచ్చింది. సో, ఆయన ప్రయాణం చాలా తీవ్రంగా సాగింది. అంత గతమున్న వంశీ ఇప్పుడు ఈ కొత్త బెదిరింపు పోస్టర్ల విషయంలో మౌనంగా ఉన్నారు. వాటిని ఖండించలేదు, తీసేలేదు, కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇప్పుడు ఆయన మౌనాన్ని ఒక సాధారణ పొరపాటుగా కాకుండా ఒక పెద్ద రాజకీయ తప్పిదంగా చూస్తున్నారు. ఇక 5వ భాగం, ప్రభుత్వ స్పందన. అయితే ఇప్పుడు పొలిటికల్ సీన్ మారింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి వాళ్ళు ఈ చర్యలపై ఎలా స్పందించారు? వాళ్ల రియాక్షన్ చాలా వేగంగా, చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూడండి. ఈ పోస్టర్లు ప్రింట్ చేసిన ప్రెస్లను సీజ్ చేశారు. రక్తాభిషేకాల మీద కేసులు పెట్టారు. ఈ ఘటనల్లో ఇన్వాల్వ్ అయిన అనుచరులను జైలుకు పంపారు. అంతేకాదు, కొత్తగా వస్తున్న ఫిర్యాదుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఈ తరహా రాజకీయాలను సహించేది లేదనే సిగ్నల్ చాలా బలంగా ఇస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు: పాత అరాచకాలకు ఇకపై అవకాశమివ్వబడదు. ఇది చాలా సూటి సందేశం. గతంలోలాగా చేస్తే ఇప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. 6వ చివరి భాగం, ఒక చివరి హెచ్చరిక. ఇంతకీ ఈ పరిణామాల వెనుకున్న అసలు రాజకీయ వ్యూహమేంటి? ముఖ్యంగా వంశీ రాజకీయ భవిష్యత్తుకు ఇది ఎలాంటి సంకేతాలు పంపుతోంది? విశ్లేషణ ప్రకారం జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. రాజకీయ నాయకులను అవసరం ఉన్నంతవరకే ఉపయోగించుకోవడం. అంటే విధేయత కంటే ప్రయోజనమే ముఖ్యం అనే సూత్రం ఇక్కడ కనిపిస్తోంది.
దీనికి ఉదాహరణే గన్నవరంలో జరుగుతున్న ప్రచారం. ఇప్పుడక్కడ వంశీకి ప్రత్యామ్నాయంగా ఆయన భార్య పేరు, ఇతర కుటుంబాల పేర్లు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి పార్టీలో ఆయన స్థానం ఇకపై పదిలంగా లేకపోవచ్చని అర్థం చేసుకోవచ్చు. చివరగా ఈ విశ్లేషణ ఒక పవర్ఫుల్ హెచ్చరికతో ముగుస్తుంది. రాజకీయాల్లో మాట్లాడేది రపరప డైలాగులు కాదు, ఫైల్స్, కేసులు, జైళ్లు. ఇది రాజకీయాల్లో జవాబుదారీతనం ఎంతగా మారిపోయిందో స్పష్టం చేస్తోంది. కాబట్టి మన ముందున్న ప్రశ్న ఇదే: రాజకీయాల్లో ఆవేశపూరితమైన వాక్చాతుర్యం నిజ జీవితంలో పరిణామాలకు దారితీసినప్పుడు హద్దులు దాటిన అభిమానం ఎక్కడ ముగుస్తుంది? అసలైన జవాబుదారీతనం ఎక్కడ మొదలవుతుంది? ఈ రెండిటి మధ్య ఉన్న గీతను అర్థం చేసుకోవడం బహుశే ఎప్పటికన్నా ఇప్పుడే చాలా ముఖ్యం.